Hi everyone, welcome to our channel WTG 2021. So, ఇవాల్టి వీడియోలో నేను మీకు విండోస్ 10 ట్రాన్స్ఫర్మేషన్ ప్యాక్ ఏ పాత సిస్టమ్కైనా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. లెట్స్ జంప్ ఇంటు ది వీడియో. సో ట్రాన్స్ఫర్మేషన్ ప్యాక్ అంటే మీ కంప్యూటర్ ఏం డ్యామేజ్ అవ్వదు, జస్ట్ మీ విండోస్ 8.1 7 ఆర్ ఎనీ ఇంకా పాత సిస్టంలో అయినా ఏం పర్వాలేదు, ఏ సిస్టమ్ అయినా జస్ట్ విండోస్ 10 లుక్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ 8.1 ఇక్కడ కింద నాకు జస్ట్ ఇలా వైట్ స్క్రీన్ లాగా వస్తుంది నా విండో దగ్గర. ఇక్కడ 10లో అయితే కింద బ్లూ స్క్రీన్ లాగా వచ్చి అది డెవలప్ చేశారనమాట 10లో. కాబట్టి అలా 10లో ఉన్నట్టు సేమ్ అలానే వస్తుందన్నమాట. అది ఒకటి ప్లస్ పాయింట్. ఇంకా ఐకన్స్ నెట్వి ఇంకా సౌండ్ చార్జర్ అవి మారితే మారచ్చు, నేను కన్ఫర్మేషన్ ఇవ్వలేను. కాబట్టి ఇదైతే బ్లూగా విండోస్ 10లో ఉండే బ్లూ స్క్రీన్ కింద విండో కింద స్క్రీన్ లా ఉండేదైతే కంపల్సరీ వస్తుంది అనమాట. అయితే కన్ఫర్మేషన్ ఇవ్వగలను. అది విండోస్ 10 ట్రాన్స్ఫర్మేషన్ ప్యాక్ అనమాట. సో మనం కంటెంట్లోకి జంప్ అయిపోతాం. ఫస్ట్ మీరు క్రోమ్ విండోని ఓపెన్ చేసుకొని విండోస్ 10 ట్రాన్స్ఫర్మేషన్ ప్యాక్ 7.0 అని వస్తుంది. కానీ ఇదేంటి, మీరు 7.0 టైప్ చేయకండి, జస్ట్ విండోస్ 10 ట్రాన్స్ఫర్మేషన్ ప్యాక్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు విండోస్ ఎక్స్ లైవ్ డాట్ నెట్ థీమ్ మై పీసీ తర్వాత కింద ఫైల్స్ మింట్ విండోస్ 10 వస్తుంది. ఆ ఫైల్స్ మింట్ దాన్ని క్లిక్ చేయండి, అంటే థర్డ్ లింక్. ఈ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంచుతాను, కాబట్టి డైరెక్ట్గా అక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు మీరు. సో కిందికి వెళ్తే మీరు డౌన్లోడ్ అన్న ఆప్షన్ వస్తుంది. ఇవన్నీ ఈ ఫ్రీ టోరెంట్ డౌన్లోడ్ అవన్నీ కాదు, లాస్ట్లో ఫ్రీ డౌన్లోడ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇలాంటి విండో అపియర్ అవుతుంది. అదొక 10-15 సెకండ్స్ తీసుకుంటుంది ముందు లోడ్ అవ్వడానికి, తర్వాత డౌన్లోడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో మీరు ఇందాక పేజ్లో కిందికి వెళ్తేనే కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ ఫ్రీ డౌన్లోడ్ అని కనిపిస్తుంది, కానీ అది కొట్టకూడదు. లాస్ట్ ఫ్రీ డౌన్లోడ్ అని ఉంటే దాని మీద క్లిక్ చేయాలి. మీకు ఇలాంటి స్క్రీన్ అపియర్ అయితేనే అది కరెక్ట్ అనమాట. ఇంకా మీకు డౌన్లోడ్స్లో కింద కనిపిస్తుంది యాక్చువల్గా. వన్ 35 MB కదా, కొద్దిసేపు తీసుకుంటుంది. ఇది మీరు ఒక డౌన్లోడ్ అవ్వకపోతే ఇక్కడ చూపిస్తున్నారు విండోస్ 10 ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ కొట్టిన డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మామూలుగా అయితే డౌన్లోడ్ అవుతుంది, ఇక్కడ ఇలా లోడ్ అవుతూ ఉంటుంది. మామూలుగా నాకు డౌన్లోడ్ అవుతుంది కానీ అవ్వలేదు, కాబట్టి కింద మనీ ఫ్రీ డౌన్లోడ్ మీద కొడితే డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, మళ్ళీ నాకు ఇక్కడ చూపిస్తుంది ఇట్ ఈస్ డౌన్లోడింగ్ అని. అలా మీకు ఫస్ట్ అక్కడ కనిపించకపోయినా కింద ఆప్షన్లో కనిపిస్తుంది, అక్కడ నుంచికెళ్ళి అక్కడ దాని మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ డౌన్లోడ్ అవ్వడానికి ఒక 10-15 సెకండ్స్ పడుతుంది అంతే. ఇక్కడ మీరు షో ఇన్ ఫోల్డర్ కొట్టాలి, తర్వాత రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కొట్టాలన్నమాట. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కొడితే ఏం అవ్వదు, జస్ట్ అది ఆప్షన్ అడుగుతుంది, మీరు ఓకే కొట్టేయాలి. చూడండి, ఎస్ కొట్టేయచ్చు. ఇక్కడ డూ యూ వాంట్ రీస్టార్ట్ యువర్ కంప్యూటర్ అని వస్తుంది. మీరు కావాలంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. మీరు కంప్యూటర్ రీస్టార్ట్ చేసినా చేయకపోయినా అది కంపల్సరీ అప్లై అవుతుంది.
నో. చూడండి ఈ స్క్రీన్ వస్తుంది మీకు. ఇది మీరు సిఓజిఐ, ఇది మీ ఇష్టం. సిస్టమ్ ఫాంట్ కాన్ఫిగరేషన్ అంటే ఏం లేదు, ఆ థీమ్ మారుతుంది అంతే. ఇది ఎక్స్పీ విస్తా 7 ఓన్లీ ఇమ్మర్సివ్ యూఐ అది డిజేబుల్ అవుతుంది. ఒకవేళ మీరు విస్తా ఎక్స్పీ 7 వాడుతుంటే మీకు ఇది ఎనేబుల్ వస్తుంది. లార్జ్ ఐకాన్ సైజ్ ఎక్స్పీ, వర్చువల్ డెస్క్టాప్ వస్తుంది, ఇంకా స్టార్ట్ మెన్యూ వస్తుంది, కార్టోనర్ లైక్ సర్చ్ బార్ అంటే అడ్రస్ బార్ ఉంటుంది కదా అలాంటిది వస్తుంది. మిగతా విస్తా 7 ఉన్నాయి కదా వాటికి అలా వస్తుంది అనమాట. విండోస్ ఏరో అది రన్నింగ్. ఓకే, ఇప్పుడు మీరు ఇన్స్టాల్ కొట్టేయచ్చు. ఇంకా ఈ ఎనేబుల్ విత్ రిపేర్ చెక్కింగ్ ఇది అలానే ఉంచండి, దాన్ని ఏం చేంజ్ చేయొద్దు, రికమెండెడ్లోనే ఉండనియండి. ఇన్స్టాల్ కొట్టేయండి. సో ఇది అవ్వడానికి మీకు ఒక 10 మినిట్స్ అలా పట్టచ్చు, కాబట్టి 10 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తాను. సో నా ట్రాన్స్ఫర్మేషన్ ప్యాక్ ఇన్స్టాల్ అవ్వడం అయిపోయింది. ఇప్పుడు అది నన్ను this system must be restarted to complete the installation. Click the OK button to restart this computer. Press cancel to return to Windows without restarting. ఇప్పుడు మీరు మీ ఇష్టం, ఓకేనా క్యాన్సిల్ అయినా కొట్టినా ఎంత ప్రయోజనం ఏం లేదు, రెండింటికి డిఫరెన్స్ లేదు. నేనైతే క్యాన్సిల్ కొడుతున్నాను. తర్వాత మీకు పర్సనలైజేషన్ అనేది వస్తుంది అనమాట, అంటే విండోస్ 10 థీమ్ అప్లై అవుతుంది. ఇంకా చూడండి మీకు ఇలా విండో కింద బ్లూ స్క్రీన్ లాగా అప్లై అవుతుంది అన్నాను, అప్లై అయింది. ఇంకా ఇంత ముందర షో హిడెన్ ఐకాన్స్ది ఐకాన్ వేరేగా ఉండింది, ఇప్పుడు ఆ ఐకాన్ విండోస్ 10 లా మారిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం, ఇది కూడా మారిపోయింది డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్. కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా డిస్పీసీ మారింది అనమాట. ఇలా చాలా మారాయి అనమాట. ఫుల్ మార్చలేము, కొంచెం విండోస్ 10 లా కనిపించేలాగా మార్చగలం అనమాట. So that's all guys for this video. Thank you for watching. For more updates, please like, share and subscribe to our channel. Thank you.